వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా ప్రత్యేక హోదా సాధించే విషయంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వాన్ని తూర్పారపట్టారు. తమకు 25 మంది ఎంపీలు ఉంటే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని గొప్పలు పోయారు. వాళ్ళను వీళ్లను ఎవరిని నమ్మొద్దు, వాళ్ళంతా మోసం చేశారు, వైసీపీకి పూర్తిగా మద్దతు ఇవ్వండి, 25 ఎంపీ సీట్లు ఇవ్వండి, ప్రత్యేక హోదా ఎవరిస్తారో కేంద్రంలో వారికే మద్దతు ఇస్తాం అని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చి రాగానే మాట మార్చారు, మడమ తిప్పారు. నవ్యాంధ్రలో ప్రత్యేక హోదా వివాదానికి మూలం బీజేపీ నమ్మక ద్రోహం. రాష్ట్ర విభజన బిల్లు రాజ్యసభలో చర్చకు వచ్చిన సమయంలో ప్రత్యేక హోదా 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ఉండాలని బీజేపీ నేత వెంకయ్య నాయుడు పట్టుబట్టారు. అవశేష ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేయనిచ్చేది లేదని మరో నేత అరుణ్ జైట్లీ హుంకరించారు. టీడీపీతో పొత్తులో ఎన్నికల గోదాలో దిగిన బీజేపీ ప్రధాన అభ్యర్థి నరేంద్ర మోడీ నవ్యాంధ్ర ప్రచారంలో రాష్ట్ర విభజనను తీవ్రంగా తప్పుపట్టారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని అన్నారు. తాను అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చినట్లేనని నమ్మబలికారు. ఢిల్లీ సింహాసనంపై కూర్చోగానే నమ్మక ద్రోహానికి పాల్పడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పనకు 14వ ఆర్థిక సంఘం సిఫార్సు అడ్డంకిగా మారాయని అరుణ్ జైట్లీ అడ్డంగా అబద్ధం చెప్పారు. తాము అలాంటి సిఫార్సులు చేయలేదని ఆర్థిక సంఘం సభ్యులు ఇచ్చిన వివరణ చెవిటివాడి ముందు శంఖం ఊదటంలాగా మారింది. 2002 నాటి గోద్రా అనంతరం ముస్లింల ఊచకోతకు బాధ్యతగా గుజరాత్ ముఖ్యమంత్రి పదవి నుంచి మోడీ వైదొలగాలన్న ఆనాటి చంద్రబాబు నాయుడు ప్రకటనను మోడీ మర్చిపోకపోవటం ప్రత్యేక హోదా అడ్డంకికి అదే భావన అనేది సర్వత్రా వ్యాపించింది. ఎన్నిసార్లు మోకరిల్లినా ప్రత్యేక హోదా ఇవ్వరని అర్థమైన తర్వాత చంద్రబాబు 2016 సెప్టెంబర్లో ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారు. చంద్రబాబు పదవి చేపట్టిన మరుసటి రోజు నుంచి ప్రత్యేక హోదా మంత్రం వల్లెవేస్తున్న జగన్ దానిని తీవ్రంగా ఆక్షేపించారు. టీడీపీ ఎంపీలు అందరూ రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదని ఆయన ప్రశ్నించారు. తన పార్టీ ఎంపీలు 5గురితో జగన్ రాజీనామా చేయించారు కూడా. అదే దారిలో టీడీపీ ఎంపీలతో కూడా రాజీనామా చేయించాలని సవాలు విసిరారు. అంతటితో ఆగలేదు. రాజీనామా చేసిన ఎంపీలను ఢిల్లీ ఏపీ భవన్లో నిరవధిక నిరాహార దీక్షలో కూర్చోబెట్టారు. 2019 ఎన్నికల ప్రచారంలో జగన్ 20 మంది వైసీపీ ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా ఎలా తెస్తానో మీరే చూస్తారు అని ప్రజలకు పదే చెప్పారు. వైసీపీని గెలిపిస్తే కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా వారి మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని నమ్మబలికారు. 2019 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ సొంత బలంపై అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో వైసీపీ గెలిచింది. ఆంధ్రప్రదేశ్ ఓటర్లు వైసీపీ తరపున ఏకంగా 22 మంది లోక్సభకు పంపారు. జగన్ మాత్రం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే కాడి కింద పడేశారు. పదవీ స్వీకారానికి ముందు ప్రధాని మోడీని కలిసేందుకు ఢిల్లీ వెళ్ళిన జగన్ వ్యూహాత్మకంగా అక్కడ మీడియా ముందు ప్రత్యేక హోదా ప్రస్తావన తెచ్చారు. బీజేపీ 250 సీట్లకు పరిమితమైతే ప్రత్యేక హోదా సాధించే పని. ఇప్పుడు బతిమిలాడటం మినహా చేయగలిగింది ఏమీ లేదు. వచ్చే 5 ఏళ్లలో 50 సార్లైనా ప్రధాని కలిసి ప్రత్యేక హోదా గురించి విజ్ఞప్తి చేస్తూనే ఉంటాను అని చెప్పారు. స్వరాష్ట్రంలో మీడియా ముందు ఆ మాట చెప్పలేకపోయారు. నిజానికి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత స్వరాష్ట్రంలో మీడియాను బహిష్కరించారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజీనామా అస్త్రం ప్రయోగించాల్సిందిగా టీడీపీ ఎంపీలను డిమాండ్ చేసిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పని తాను ఎందుకు చేయడం లేదో చెప్పలేకపోయారు. నిజానికి రాజీనామాలు అక్కర్లేదు. రాజ్యసభలో మెజారిటీ లేని మోడీ ప్రభుత్వానికి అక్కడ సహాయ నిరాకరణ చేస్తే చాలు. జగన్ ఆ అస్త్రం ఎందుకు ప్రయోగించలేదు? లోక్సభలో ఉన్న 22 మంది ఎంపీలతో పాటు రాజ్యసభలో ఉన్న తమ సభ్యులు ప్రస్తుతం వైసీపీ ఎగువ సభలో 9 మంది సభ్యులు ఉన్నారు. జగన్ అడుగడుగునా మోడీ ప్రభుత్వానికి అండగా నిలిచారు. అసలు విషయం లోక్సభలో బీజేపీ మెజారిటీనో మరొకటో కాదని, జగన్పై ఉన్న ఆర్థిక నేరాల కేసులే అసలు లోగుట్టని ఆంధ్రులకు చాలా త్వరగానే అర్థమైంది. కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం?